నమస్కారం. ముందుగా ఆర్కే న్యూస్ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రైస్తవుల అతిపెద్ద పండుగ క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని నియోజకవర్గంలోని క్రైస్తవ సోదర సోదరిమణులకు ప్రజలకు చీరాల శాసనసభ్యులు మధులూరి మాలకొండయ్య క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసు చూపిన ప్రేమ, దయ, శాంతి మార్గాల్లో ప్రతి ఒక్కరూ పయనిస్తూ సమాజంలో విస్తరింప చేయాలని కోరారు. క్రిస్మస్ పండుగ ప్రజల జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. ప్రపంచ శాంతి ప్రవక్త యేసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు. చీరాల నియోజకవర్గ క్రైస్తవ సోదరీమణులతో పాటు కూటమి నాయకురాళ్లకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మీరు మీ ఉమ్మడి కుటుంబీకులు అందరూ కలిసి ఈ పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ శాసనసభ సభ్యులు మధులూరి మాలకొండయ్య, చీరాల. చీరాల నియోజకవర్గంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. పట్టణం నుంచి గ్రామాల వరకు క్రైస్తవులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. పట్టణంలో క్రిస్మస్ శోభ సంతరించుకుంది. లోకరక్షకుడు యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని బాపట్ల జిల్లా చీరాల పట్టణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. క్షీరపురి వీధులని రంగురంగుల విద్యుత్ దీపకాంతులతో మెరిసిపోయాయి. బుధవారం అర్ధరాత్రి నుండే క్రైస్తవ సోదరులు చర్చిలకు భారీగా తరలిరావడంతో పట్నంలో క్రిస్మస్ వేడుకలు అంబరానంటాయి. ముఖ్యంగా చారిత్రక సెయింట్ మార్క్ లూథరన్ సెయింట్ లూయిస్ చర్చితో పాటు పట్టణంలోని ప్రధాన ప్రార్థన మందిరాల్లో అర్ధరాత్రి ప్రార్థనలు, క్యాండిల్ లైట్ సర్వీస్ ఘనంగా నిర్వహించారు. సరిగ్గా 12 గంటల సమయంలో క్రీస్తు జననాన్ని చాటుతూ భక్తులు క్రిస్మస్ శుభాలు తెలుపుతూ కేకులు కట్ చేశారు. పాస్టర్లు భక్తులకు పండుగ సందేశాన్నిస్తూ ప్రతి ఒక్కరు క్రీస్తు చూపిన దయా, ప్రేమ, శాంతి మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని కోరారు. अरे मत
కొడతా సైడ్కి పెట్టి కొడతా నీకు సిచ్యువేషన్ చెప్తున్నావు బట్టి చూడండి నా కొడుకున్నాను అసలు చెప్పి సర్వలోకానికి కూడా ఆ కుమారుని ఇచ్చి ఆయన ఏమన్నాడనంటే వేరుపాటు ఎప్పటికైనా ఇదిగో సర్వలోకమా సర్వ ప్రపంచమా ప్రేమిస్తున్నాను తన ప్రేమను యేసుక్రీస్తు ద్వారా వ్యక్తపరిచింది. యేసుక్రీస్తు దేవుల్లో ఉన్నటువంటి దైవత్వాన్ని నీతిని చేయించి ఉండేటువంటి కుమార్ దేవుడు ఎంతో ప్రేమ దేవుడు భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతిని పురస్కరించుకుని బీజేపీ నాయకులు చీరాల ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు బీజేపీ నాయకులు అన్నారు. ముందుగా చీరాల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చీరాల ప్రభుత్వ వైద్యశాల రోగులకు పళ్లను పంపిణీ చేశారు. కార్యక్రమం బాపట్ల పార్లమెంట్ కన్వీనర్ బండారు హేమంత్ కుమార్, రాష్ట్ర నాయకులు పోతుల సురేష్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అరవపల్లి కుమార్, రూరల్ అధ్యక్షులు బక్కా మనోహర్ రెడ్డి, పోతుల ప్రకాష్, డాక్టర్ తాడివలస దేవరాజు, బాంబే సురేష్, పలువురు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని చీరాల సెయింట్ మార్క్స్ సెంటనరీ లూథరన్ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక క్రిస్మస్ వేడుకలో లోక్సభ ప్యానెల్ స్పీకర్ బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నటి కృష్ణప్రసాద్, శిరీష కుమారి దంపతులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ క్రైస్తవ సోదర సోదరీమణులకు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. యేసుక్రీస్తు సందేశమైన ప్రేమ, శాంతి, సేవాభావం సమాజంలో అందరూ అనుసరించారని అన్నారు. క్రీస్తు బోధనలు అందరికీ అనుసరణీయమని, ప్రతి ఒక్కరూ తోటి వారితో ప్రేమ, దయ, క్షమాగుణాలతో మెలగాలన్నారు. కార్యక్రమంలో పాస్టర్లు, సంఘం పెద్దలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరోసారి క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని మా మధ్యకు వచ్చిన వారు అందించిన శుభాలను బట్టి వారు చేస్తున్నటువంటి మంచి పరిచర్యలో దీవించండి. వారి ఆరోగ్యాలతో రెట్టింపు దీవెనలతో నింపబడి అయినా వారి కాలం అంతా కూడా ప్రజల మధ్యలో మంచి సేవలు అందించడానికి తగిన శక్తిని, ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని బిడ్డలను దీవించమని వారితో ఉన్నటువంటి ప్రియులందరినీ కూడా ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా క్రిస్మస్ శుభాకాంక్షలండి. మీ అందరితో మా రెండోసారి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న భాగ్యాన్ని మాకు ఇచ్చిన దేవాది దేవుడికి, సంఘ పెద్దలకు, పాస్టర్ గారికి అందరికీ మా ధన్యవాదాలు. అలానే మీకోసం కష్టపడాలని ప్రజా జీవితంలోకి వచ్చిన ఎంపీ గారు తెనేటి కృష్ణప్రసాద్ గారి గురించి, మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు మాల్కొండ గారి గురించి కూడా మీ అందరి ప్రార్థనలో మాకు మంచి ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ఎక్కువ సేవలు చేసే భాగ్యాన్ని కలిగించాలని నేను ప్రార్థనలో గుర్తు చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో ఈరోజు రక్షణ ఉదయించాడు అని మనందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇది ఏ ఒక్క ఊరికో సంబంధించింది కాదు, ఏ ఒక్క ప్రాంతానికి సంబంధించింది కాదు. ప్రపంచమే సెలబ్రేట్ చేసుకుంటున్న రక్షణ ఉదయించిన దినము. మనందరికీ తెలుసు, మన జీవితంలో ప్రతిరోజు ఆ దేవాతి దేవుడు మనల్ని నడిపిస్తూ ముందుకు అడుగడుగునా నేను మీకు తోడున్నానని రక్షణని కలిగిస్తూ మనల్ని నడిపిస్తున్న మనందరికీ మనకు ప్రతిరోజు క్రిస్మసే. నిజంగా చెప్పాలంటే మనకు ప్రతిరోజు క్రిస్మసే. కాబట్టి ఆ రక్షణను పొందుకున్న మనందరం మన తోటి వారితో ఎవరైతే కష్టాల్లో, బాధల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మెసేజ్ ఇస్తూ ఆ రక్షణ వారు పొందుకునేలాగా చూడాలని
నేను మీ అందరినీ కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి మాకు ఈ అవకాశం చేసిన సంఘ పెద్దలకు, పాస్టర్ గారికి మెరీ క్రిస్మస్ అండ్ ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. ఏంటంటే నా ప్రార్థన మీ అందరితో ఏంటంటే మన పిల్లల భవిష్యత్తు కోసమే మనం అమలు చేస్తాం. మన పిల్లల భవిష్యత్తు కోసం స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడున్న బ్రహ్మాండమైన అవకాశం మనం వాడుకుని మన పిల్లల భవిష్యత్తు కోసం అందరం పని చేయాలి. నేను మీ అందరితో నేను కోరుకుంటున్నాను. ఎవరికి బిజినెస్ పెట్టాలన్నా, ఎక్కడ స్కిల్ డెవలప్మెంట్ చేయాలన్నా, ఐడియా కావచ్చు, నేను మీతో ఉంటాను. చాలా పెద్ద నుంచి నా టార్గెట్ అయితే 1,00,000 మంది యువకులకి స్కిల్ డెవలప్మెంట్ చేయిస్తూ ఎంఎస్ఎంఈ చేయించాలని నా కోరిక. మరి సంఘటనలందరికీ నమస్కారం చేస్తూ ఇటువంటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరీ సేవ తీసుకున్నాను. మేడం గారు ఒక నిమిషం గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ప్రజలంతా క్రిస్మస్ సంబరాల్లో మునిగి ఉంటే శాంతి భద్రతలను పర్యవేక్షించాల్సిన ఒక అధికారి మాత్రం మధ్యమతిలో జోగారు. అది కూడా తన పై అధికారైన సర్కిల్ ఇన్స్పెక్టర్ తోనే వాగ్వాదానికి దిగి రోడ్డుపై హల్చల్ చేశారు. బాపట్ల జిల్లా చీరాలలో క్రిస్మస్ పండుగ వేళ ప్రజలు నివ్వెరపోయే సంఘటన చోటు చేసుకుంది. చీరాల రూరల్ సర్కిల్లో ఏఎస్ఐ హోదాలో విధులు నిర్వహించే పిల్లి రవి, కలకత్తా రవి మద్యం తాగి రోడ్డుపై గందరగోళం సృష్టించాడు. స్థానిక మసీద్ సెంటర్ వద్ద రోడ్డుకు అడ్డంగా కారు నిలపడంతో కారు తీయాలని అక్కడే విధిలో ఉన్న సి సుబ్బారావు చెప్పడంతో ఫుడ్గా మద్యం సేవించి ఉన్న రవి వాగ్వాదానికి దిగాడు. దీంతో అక్కడి నుండి వెళ్లిపోయిన రవికి సీఏ చెప్పాడు. ఆయన మాటలు సైతం లెక్క చేయకుండా దుర్భాషలాడుతూ ఘర్షణ దిగి విధులకు ఆటంకం కలిగించాడు. తోటి సిబ్బంది నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఏ మాత్రం వినకుండా రోడ్డుపై హల్చల్ చేశాడు. ఈ ఘటనపై స్పందించిన చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య ఈ వ్యవహారాన్ని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టి నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ స్పష్టం చేశారు. దయచేసి మర్యాదగా అడుగుతున్నా, దయచేసి పండుగని మీరు ఎంజాయ్ చేశారు అంటే మార్కెట్ వెళ్ళకేనండి. వాడు పిల్లలు వాడేమంటారు మొత్తం రబ్బిస్తాను. ఎవరో ఫోన్ చేస్తా వచ్చాయి, ఎవరో చేస్తా వచ్చాయి, ఎవరో చేస్తా వచ్చాయి, ఎవరో చేస్తావు ఎవరో చేస్తా వచ్చాయి, అంతే బండి మాగేంటి అవసరం, అప్పుడే మాగేంటి అవసరం, సంవత్సరం మాగేంటి చేయాల్సినవి మేము చేస్తాను, చేయాల్సినవి మేము చేస్తాం. ముందు బండిది ఏం మాట్లాడుతున్నా
ఏం మాట్లాడుతురా? ఏం మాట్లాడుతున్నావు? ఇంతమంది సైలెంట్ పోతాడు, చేస్తున్నావు. ఇంతమంది సైలెంట్ పోతుంది. అవును, పిచ్చి పిచ్చి విషయాలు వేస్తున్నావు. ఇంతమంది సైలెంట్ పోతుంది, ఒకరిని కాల్ చేస్తారా? ఇంతమంది సైలెంట్ పోతుంటే నువ్వు ఒకరిని కాల్ చేస్తున్నావు. ఇంతమంది పోతుంటే ఒకరిని కాల్ చేస్తున్నావు. ఏం వినాలి? ఏం వినాలి? ఏం వినాలి? ఏం వినాలి? కొడుగా తాగి కొత్త సొయ్యి లేకుండా వార్షిక తనిఖీల్లో భాగంగా రేపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వర్ తనిఖీ చేసి పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని, చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే జిల్లా బహిష్కరణ విధించడానికి కూడా వెనుకాడబోమని జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వర్ హెచ్చరించాడు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం ఆయన రేపల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. ఇక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీజీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వార్షిక తనిఖీల్లో భాగంగా రేపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ తనిఖీ చేయడం జరిగిందన్నారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, వాటి దర్యాప్తు తీరు, క్రైమ్ రికార్డు నిర్వహణను పరిశీలించామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తీసుకోవాల్సిన అంశాలపై చర్చించి అవసరమైన సూచనలు ఇచ్చామని తెలిపారు. జిల్లా మరియు రేపల్లి సబ్ డివిజన్ పరిధిలో రౌడీ ఎలిమెంట్స్ పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. వారు నేర ప్రవృత్తిని విడనాడి సమాజంలో సత్ప్రవర్తనతో మెలిగేందుకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ చట్టం ప్రయోగించి జిల్లా బహిష్కరిస్తామని హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణా విక్రయాలను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని, గతంలో గంజాయి కేసులో ఉన్నవారిపై నిరంతర నిఘా ఉంచుతున్నామని తెలిపారు. ఇక యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా సే నో టు డ్రగ్స్ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమం రేపల్లి డిఎస్పీ ఏ శ్రీనివాసరావు, రేపల్లి టౌన్ సిఐ ఏ మల్లికార్జునరావు, ఎస్ఐఎస్ రాజశేఖర్, స్టేషన్ సిబ్బంది, గ్రామ వార్డు సచివాలయ మహిళా పోలీసులు పాల్గొన్నారు. ఇందులో కూడా టౌన్కి సంబంధించినటువంటి వార్డ్ వైజ్ సచివాలయానికి సంబంధించినటువంటి మహిళలు అందరూ కూడా ఈ వార్డ్స్లో జిల్లా ఏమన్నా కాలేజ్ గోయింగ్ కానీ స్కూల్ గోయింగ్ పోలీస్ స్టేషన్ డిఫరెంట్ రిజిస్టర్స్ నెంబరింగ్ ఇస్తాను సార్. నెంబరింగ్ వైజ్ ఎంట్రీ ఉందా? ఉంది సార్.
ఈరోజు రేపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ని విజిట్ చేయడం జరిగింది. స్టేషన్ సంబంధించినటువంటి పనితీరుని రివ్యూ చేసి, అదేవిధంగా ఈ పోలీస్ స్టేషన్ జ్యుడిషియల్స్లో ఉన్నటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు రివ్యూ చేసి ఆ మేరకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. రేపల్లి సబ్ డివిజన్లో ముఖ్యంగా జిల్లాతో పాటు ఈ రేపల్లి డివిజన్లో సబ్ డివిజన్లో రౌడీ ఎలిమెంట్స్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది. ప్రతి వారం అవసరం అనుకుంటే వారంలో పలు దఫాలు ఆ పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఉన్నటువంటి రౌడీ షీటర్స్ అందరినీ కూడా కౌన్సిలింగ్స్కి పిలవడం జరుగుతుంది. జిల్లాలో ఎక్కడ కూడా ఈ రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో వీరు వారి యొక్క రౌడీ యాక్టివిటీని చేయడం కానీ తిరిగి ఎటువంటి క్రైమ్కి పాల్పడే ఆలోచన చేసే అవకాశం కానీ జిల్లాలో అలాంటి ఆలోచన వ్యక్తుల్ని కఠినంగా వ్యవహరించి జిల్లా నుంచి బయటకు పంపించేటువంటి కార్యక్రమం కానీ ఫిట్ కేసెస్ సచ్ టైప్ ఆఫ్ రౌడీ ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేసి పీడీ యాక్ట్స్ కానీ అదేవిధంగా ఎక్స్టర్నమెంట్ కానీ జిల్లా బహిష్కరణ కానీ చేసినటువంటి కార్యక్రమం జరుగుతుంది. ప్రతి పోలీస్ స్టేషన్ వైజ్ కూడా టాప్ 10 క్రిమినల్స్ని ఐడెంటిఫై చేశాం. జిల్లాలో ఉన్నటువంటి 1027 రౌడీ షీటర్స్ని తిరిగి బైండ్ ఓవర్స్ చేసేటువంటి ప్రాసెస్ జరుగుతుంది. బైండ్ ఓవర్స్ వైలేషన్స్ ఎవరైనా చేస్తుంటే వాళ్ళందరి మీద కూడా తిరిగి లీగల్ యాక్షన్ తీసుకోవడంతో పాటు బాండ్స్ వాల్యూస్ అనే బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫోర్ఫీచర్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. జిల్లాలో రౌడీ ఎలిమెంట్ ఎవరు కూడా లా అండ్ ఆర్డర్ని అతిక్రమించి చట్టాలను అతిక్రమించి వ్యవహరించేటువంటి పరిస్థితి ఉండకుండా అన్ని రకాలైనటువంటి గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవి ఆర్కే న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.